నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పుంగుటూరు మండలం గోపీనాథపట్నం నల్లమాడు గ్రామాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్కే గ్రౌండ్స్ లో నిర్వహించిన హిందూ సమ్మేళన సభ. హిందూ రక్షణే మన ధ్యేయం కావాలన్న శ్రీధర్ స్వామీజీ భాగయ్యలు. పట్టణం పెంటపాడు మండలం రూరల్ మండల గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ. వెంట ఉన్న టీడీపీ శ్రేణులు. భారత సరిహద్దు భద్రతా దళాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డైమండ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాల గోపికృష్ణ ఆధ్వర్యంలో రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఉద్యోగులకు సత్కారం. పాల్గొన్న పేర్చర్ల ఫౌండేషన్ మానవతా నాయకులు. పన్నెండవ పీఆర్సీ ప్రకటించాలని, మృతి చెందిన మున్సిపల్ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన సిఐటియు నాయకులు. గీతా జయంతి పురస్కరించుకుని గణేష్ నగర్ రాధాకృష్ణ మందిరంలో జరిగిన ఉత్సవాలు. పాల్గొన్న తాత శ్రీనివాసరావు, కొలుకులూరి ధర్మరాజు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం నల్లమాడ గ్రామాలకి వచ్చారు. గొల్లగూడెం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో హెలికాప్టర్ నుండి దిగారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఆబ్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు తదితరులు స్వాగతం పలికారు. తొలుతగా గోపీనాథపట్నంలో కిడ్నీ పేషెంట్ను కలిసి 10,000 రూపాయల పింఛన్ చంద్రబాబు అందించారు. అనంతరం నల్లమడుగులో జరిగిన ప్రజావేదిక వద్దకు వెళ్లారు. వేదిక మీద ఎక్కే ముందు వ్యవసాయ శాఖ తదితర శాఖలు పెట్టిన ఎగ్జిబిషన్లను సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో వేదిక మీద నుండి ఎమ్మెల్యే ధర్మరాజు, ఎంపీ మహేష్ యాదవ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆబ్కాబ్ సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొన్ని సమస్యలను చంద్రబాబు దృష్టిలో పెట్టారు. ఆబ్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు, ఎంపీ మహేష్ యాదవ్ కూడా మాట్లాడారు. అనంతరం చంద్రబాబు సుమారు గంటసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నుండి కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి తదితర పార్టీ శ్రేణులు హాజరయ్యారు. బహిరంగ సభ అనంతరం చంద్రబాబు తెలుగుదేశం నాయకులతో విడిగా సమావేశమయ్యారు. అనంతరం గొల్లగూడెం వచ్చి హెలికాప్టర్పై తిరుగు ప్రయాణమయ్యారు. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి, చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగాలేకపోతే ఏం చేయాలనో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది.
ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమిక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈ రోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఇవాళ పెన్షన్లో మీరు ఎక్కడ కూడా ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే పెన్షన్ మనం ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినట్లు వేరే ఏ రాష్ట్రాల్లో ఇంతగానో పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదని కూడా మీ అందరికీ తెలుపుతున్నా. ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేట్లు 1వ తారీఖు వచ్చిందంటే అది ఒక పెన్షన్ రోజు లాగానే అందరం కూడా గడుపుకునేట్లు ఇవాళ అందరికీ కూడా పెన్షన్ వస్తుంది. సార్, నేను ఒకసారి మొన్న మార్కెట్కి వెళ్తే ఒక అవ్వ పండ్లు అమ్ముకుంటునింది. అవ్వను కలిసి, ఏంటవ్వ నువ్వు పండ్లు అమ్ముకుంటున్నావు, నీకు పెన్షన్ రావట్లేదని అడిగితే, నాకు పెన్షన్ వస్తుంది నిన్న 4,000 రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది. అది కాకుండా నా మనవాళ్ళకి ఏదైనా కానీ ఏమైనా కొనియడానికి నేను ఈ వ్యాపారం చేసుకుంటున్నా, చాలా సంతోషంగా ఉన్నాయని ఆ అవ్వ చెప్తే ఎంతో సంతోషంగా అనిపించింది. సార్, మనం చేసేది వాళ్ళకి అంది, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను సార్. అలాగే ఇవాళ చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో అందరు కూడా రైతులు ఉన్నారు, పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. ఆల్మోస్ట్ 80% రైతులు ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. మీ నోటీసు కూడా తీసుకొని వస్తున్నాం సార్. ఎక్కడైనా కానీ ఒక రైతుకి ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్ గా సాల్వ్ అవుతుంది సార్. ఎక్కడ కానీ రైతులకి ఇబ్బంది లేదు. ఇవాళ మామిడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. అందరూ కూడా రైతులు సంతోషంగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నాను సార్. అలాగే సార్, మేము కొత్తగా వచ్చినప్పుడు కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడతామని హామీ చెప్పినాం సార్. అదే రకంగా మీ దగ్గరికి కొల్లేరు సమస్య ఉందని మీ దగ్గరికి వస్తే మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంది మా అందరికీ బాధ్యత పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో మన రైతుల సమస్యలు కూడా వినడానికి మీరు మాకు సహకరించారు సార్.
దానివల్ల ఇవాళ సుప్రీంకోర్టులో రైతులకు కూడా సమస్యలు వినడానికి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మీరందరూ కూడా చేయడం వల్లే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇవాళ మనం ముందుకు వెళ్తున్నాం సార్. వచ్చే రోజుల్లో ఒక పాజిటివ్ గా సుప్రీంకోర్టులో మనకు కూడా ఒక రైతుల తరపున కూడా రాబోతుందని కూడా రైతులకు తెలుపుతున్నాం సార్. ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ పెన్షన్ నిమిత్తం అంటే 26 రకాల పెన్షన్లకి సుమారుగా 35,000 మందికి లబ్ధి చేకూరుతుంది సార్. వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 15 కోట్ల చొప్పున వారందరికీ కూడా మనం ఇవ్వటం, అలాగే చాలా మందికి అంటే మనం ఈ రోజున సంక్షేమాన్ని ఏదైతే మన ఎలక్షన్ ముందు చెప్పామో అన్నదాత సుఖీభవ ద్వారా 27,000 మందికి, అలాగే మనకి తల్లికి వందనం ద్వారా మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సుమారుగా 37,000 మందికి తల్లికి వందనం ఇవ్వటం, అలాగే మనకి ఆటో నేస్తం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇవ్వటం, 4,000 మందికి గృహాలన్నింటినీ మంజూరు చేయటం, అందరినీ కూడా ఈ సంక్షేమంతో మన సూపర్ 6ని ఈ నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ చేసాం సార్. మేమంతా కూడా మీ ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకు ముందుకు తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు 3,000 ఇస్తానని చెప్పి దపదపాలుగా పెంచుకుంటూ వెళ్ళి అతను ప్రజలను మోసం చేశాడు. మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ముందు 3 నెలలు 3,000, అలాగే అప్పుడు 4,000. అంటే మనకి ఆ ప్రభుత్వం ఒక విధ్వంసాన్ని అంటే ప్రజావేదికని కూల్చివేసి ప్రారంభిస్తే మన ఈ కూటమి ప్రభుత్వం మన పెన్షన్ రూపంలో 7,000 కాడికి ఇచ్చి అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ముందుకు సాగించింది. అలాగే మనకి మన నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, మనకి ఆర్ఎండ్బి కానీ, అలా పలు శాఖల ద్వారా ఇంచుమించుగా 140 కోట్లతో ఈ 18 నెలల్లోనే ఈ నియోజకవర్గాన్ని మీ ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో అంటే ఎన్నడూ చేయని విధంగా రోడ్లు, కాలువలు అన్నిటిని కూడా నిర్మించడం, అలాగే మనకి మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్ఓబీలు అంటే 6 ఆర్ఓబీలు 450 కోట్లతో మన నియోజకవర్గానికి ఈ 18 నెలల్లోనే తీసుకొచ్చాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేయలేనటువంటిది ఈ 18 నెలల్లోనే మనం కంప్లీట్ చేయగలిగాం. అంటే చాలా మటుకు కంప్లీట్ చేస్తాం, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా ఉంగుటూరు నియోజకవర్గంలో తమ్ముడు శాసనసభ్యుడు ధర్మరాజు గారు చెప్పినట్లు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల పరిపాలించినటువంటి పరిపాలన చేతకానటువంటి ఒక ప్రభుత్వం పరిపాలించిందో గత 5 సంవత్సరాల్లో అవన్నీ కూడా ఆనవాళ్లు తుడుచుకుంటూ మరి మీరు ఏదైతే 10 లక్షల కోట్ల పైబడి అప్పులతో ఈ రాష్ట్రాన్ని ముంచేసినటువంటి గత ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన అస్తవ్యస్తం గురించి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన పరిస్థితులు ఉంటే రోడ్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, అలాగే ఆక్వారియులకు మనం రూపాయన్నర కరెంటు కానీ, కొల్లేరు సమస్య మీద కానీ ఇవన్నీ కూడా ప్రజలు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయటమే కాకుండా రాగల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేసే అవకాశం వచ్చినందుకు మేమంతా కూడా చాలా మా జన్మ ధన్యమైనట్టు భావిస్తూ మా శాసనసభ్యులు అన్ని సమస్యల మీద మాట్లాడారు సార్. మనం అప్లాండ్లో ఈవేళ సమావేశం అయ్యాం సార్. అప్లాండ్లో ఒక చిన్న సమస్య, ఇవంతా కూడా ఆయిల్ ఫామ్ రైతులు సార్. ఇక్కడంతా కూడా ఇది వరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ ఎల్టీ లైన్ లో మనం కరెంట్ ఇచ్చాం సార్, తర్వాత దాన్ని హెచ్బిడిఎస్ చేసాం సార్. ఇప్పుడు ఆ యొక్క తోటలు పెరిగిపోయి కరెంటు లైన్లన్నీ కూడా తోటలు గుండా వెళితే ఆ కొమ్మలై నరికేటప్పుడు ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది కూడా చనిపోతా ఉన్నారు. అటువంటి రైతులందరూ కూడా ఆ కరెంటు పోల్స్ను గట్ల మీద వేసుకుంటామంటే 25% వాళ్ళకి ఛార్జ్ చేసేస్తా ఉన్నారు సార్. అది చాలా బరువు అవుతుంది సార్. అది దయచేసి అది ఇవన్నీ కూడా పోల్స్ అయ్యే మార్చే అన్ని యంత్రాలు వచ్చేసినాయి. 25% కాకుండా ఒక 2%తోనే ఎంతో పెట్టి రైతులందరికీ కూడా ఆయిల్ ఫామ్ లో ఉన్నటువంటి కరెంట్ అంతా కూడా పక్కకెళ్లే కార్యక్రమం చేస్తే అప్లాండ్ కూడా మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. ఈ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు తెలియజేసుకుంటూ
మా ఉంగుటూరు నియోజకవర్గం కానీ డెల్టా మీద కానీ ఈ జిల్లా మీద కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మీకు మేమేం చెప్పాల్సిన పని లేదు. మా సమస్యల మీద పూర్తిగా మీకు అవగాహన ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సంక్రాంతి నాటికి చిన్న చిన్న గుంతలో ఉన్న రోడ్లన్నీ కూడా పూడ్చి సంక్రాంతి సంబరాలకి 2 జిల్లాలు కూడా మనం సన్నద్ధం చేయాల్సిన పరిస్థితిలో ఆ రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా తమరు మనసు పెడతారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, హిందూ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యజ్ఞపురాధీశ్వరి ప్రపంచవాసి మహాపురాధీశ్వరులు శ్రీధర్ స్వామీజీ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులను ఉద్దేశించి ముఖ్య వక్త భాగయ్య ప్రవచనాలు ప్రసంగించారు. దేశంలో హిందూ సమాజాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీధర్ స్వామీజీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈతకోటి తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, మాకా శ్రీనివాస్, బూరుగుపల్లి వేణుగోపాలరావు, భవన నిర్మాణ కార్మిక ఇతర నిర్మాణ ఫెడరేషన్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కొర్లపర రాము, వేమూరి రామం, బత్తనపల్లి కాశీ, గట్టిం సింధు, గ్రంథి సత్యనారాయణ, తాత శ్రీనివాసరావు, కరిబండి రామకృష్ణ, హిందువులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. देश की हर बेटी को आज वंदे भारतम भारत माता की जय। వచ్చే ప్రయత్నం చేద్దాము. సెల్ఫీలు తీసుకునే వాళ్ళు శ్రీరామ్. మానవ సేవే మానవ సేవగా జీవించేటువంటి వారు మానవ తాను భగవంతుడు కొరకు పూజిస్తూ స్తుతిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ హోమ యజ్ఞ యాగాల వరకు నిర్వహిస్తూ ఆ వచ్చినటువంటి సత్ఫలితాన్ని కూడా లోక కళ్యాణాన్ని ధారపోసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే విశ్వమానవులు, వాళ్ళే దేవమానవులు, వాళ్ళే హిందువులు. వారే మహర్షులు. భారతదేశంలో ఎక్కడా కూడా జంతు మానవులు కానీ, వృక్ష మానవులు కానీ, మానవ మానవులు కానీ ఉండేవారు కానీ అందరూ దేవ మానవులే, విశ్వ మానవులే ఉండేవారు. పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు లాంటివి రుద్దుకొని వాటిని అలవరుచుకొని విశ్వమానవులుగా ఉన్నటువంటి మనం మానవుల స్థితి దిగజారి క్రమేపీ మరణ వృక్షమానవులుగా దిగజారి వృక్షమానవుల నుండి జంతుమానవులుగా దిగజారి అల్లాడిపోతున్నాము. మరలా మనం విశ్వమానవులు కావాలి అంటే హైందవ సంస్కృతి సంప్రదాయాలు అలవర్చుకోవాల్సింది. ప్రపంచ దేశాలని ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి హైందవ ధర్మ కర్మానుష్ఠానం చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాల్సింది. దానికి విశేష కృషి చేస్తున్నారు ఎందరో మహానుభావులు. హిందువు అంటే పరాక్రమం, వీటివాడు కాదు. హిందూ అంటే ప్రపంచంలో చరాచర సృష్టిలో దైవత్వాన్ని దర్శించేవారు. ఇది సత్యం. అలా హిందువులు జీవించాలి. అమెరికా దేశంలో ఫినిక్స్ ఒక నగరం ఉంది. ఆ ఫినిక్స్ నగరం దగ్గర ఒక పర్వత శ్రేణి ఉంది. ఆ పర్వతాలు భూమి లోపల ఉంటాయి. మీరు ఆశ్చర్యపడకండి,
1 గంట భోజనం తర్వాత అమెరికా ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీ సినిమా చూపెడుతుంది, 20 నిమిషాలు చెప్తుంది. అది మీరు చూడండి అన్నాడు ఆయన. మేము వెళ్ళి చూసాం. అందులో అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ డాక్యుమెంటరీ సినిమాలో చాలా సంవత్సరాల క్రితం భారతదేశం నుండి పెద్దలు వచ్చి మాకు నాగరికత నేర్పారు, సభ్యత నేర్పారు. ఆ పెద్దలకు గౌరవజనకంగా ఈ 3 శిఖరాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చెప్తున్నారు. మన పూర్వులు అమెరికా వెళ్ళారు, మతం మార్చలేదు, రక్తపాతం చేయలేదు, ఎవరిని తొలగొట్టలేదు, ప్రేమనిచ్చారు, సభ్యతనిచ్చారు, సేవ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి ఈవేళ ఈ సమావేశం ఏర్పాటు చేయింది. అంటే మనం సంఘటితంగా ఉండి కులాలకు అతీతంగా అంటే వృత్తిపరంగా ఇదివరకు వృత్తిపరంగా ఉండే మన సమాజాన్ని మనం కులంగా విడదీసుకుని చేస్తున్నాం. ఇప్పుడు ఉండే వృత్తి ధర్మం వేరు, ఇదివరకు ఉండే వృత్తి ధర్మాలు వేరు. వృత్తి ధర్మం ద్వారానే మనకి ఈ విభజన ఉంది. అదంతా కూడా ఇప్పుడు ఏ రకంగా ఉన్నారో అదేవిధంగా మనం అందుకు సంఘటితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందామని ఆశిస్తాను. అలాగే మన సంస్కృతిలోనే ఉంది భాగం ఇంకేదంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి. బ్రహ్మతత్వం బాల్యతత్వం అయినట్లయితే అంటే పుట్టిక, అలాగే వాళ్ళ ఎదుగుదల బాల్యం వరకు, తర్వాత విద్యాబోధన సరస్వతీ తత్వం. మూడవది యవ్వనం, అంటే మన బాధ్యత మనం నిర్వర్తించడం, మనం పని చేయడం, శ్రమతోటి మన కార్యక్రమాన్ని మనం చేయడం అనేది విష్ణుతత్వం అయినట్లయితే దాని మీద వచ్చే ఆదాయంతో లక్ష్మీతత్వం మనం చూస్తుంటాం. తర్వాత ఇంకా సేవాతత్వం, మహేశ్వరుని తత్వం సేవాతత్వం అయితే మనం ధర్మంగా మన ఆర్జనలో కొంత భాగం ధర్మం చేయటం వారికి అనేది అన్నపూర్ణ తత్వం. ఇవన్నీ మన సమాజంలోనే ఉంది, మన ఎదుగుదలలోనే ఉంది. వృద్ధులు, వికలాంగులతో పాటు అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రూరల్ మండలం నవాబుపాలెం గ్రామం, పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామం, పట్టణంలో 33వ వార్డ్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులు ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తేదీన ఇంటి దగ్గర అందజేస్తుందని తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పథకాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గొర్రెల శ్రీధర్, పద్మనాభుని మురళి, గురుజు సూరిబాబు, మద్దుకూరి ధనరాజు, వీర్ల కృష్ణ, వీర్ల దొరబాబు, రేవల్ల సోమరాజు, ముప్పిడి రమేష్, వీర్ల సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, కిలాడి సాయి, దళై తిరుమలరావు, ఏరుబండి సతీష్, ఎస్కే హాజీ, ఖాదర్ షరీఫ్, మల్లిక్, కడగట్ల శ్రీనివాస్, గుండం సుబ్రహ్మణ్యం మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నవాపాలెం, పత్తిపాడు, అలాగే 33వ వార్డులో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్డీఏ పక్షాల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పెన్షన్లు ఇన్ టైంలో మరి మార్నింగ్ 6 దగ్గర నుంచే పెన్షన్లు అందజేస్తున్న ఆఫీసర్లందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ భరోసా ఈ పెన్షన్ అనే కార్యక్రమాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని 35 రూపాయలతో ప్రారంభిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75 రూపాయలకు తీసుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 200 చేస్తే ఆ కార్యక్రమాన్ని 1000 రూపాయలకి, ఆ తర్వాత 2000 చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 250 అలాగా 4 సంవత్సరాల చివరిలో 3000 రూపాయలు వాగ్దానం చేసి
వాగ్దానాన్ని తప్పి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పార్టీల కింద. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తారని వాగ్దానం చేశారు. అయితే అది ఎప్పుడైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన ముందు 3 నెలలు కూడా పరిగణలో తీసుకుని ఆ డబ్బులు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ని 7,000 రూపాయలుగా ఆ నెలలో జూన్ మాసంలో అందించడం జరిగింది. ఇది ప్రజా పరిపాలన అంటే. మరి ఈవేళ ప్రతి ఒక్కళ్ళలో కూడా చాలా ఆనందంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, బెడ్ రీడ్ ఉన్న పేషెంట్లు కానీ ఎంతో సంతోషంగా ఈ 1వ తారీఖుని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనపడతాం. ఎందుకంటే ఒక భరోసా ఉంది. ఏంటి, ప్రభుత్వం నుంచి నన్ను ఆదుకుంటుంది, ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులతోటే నేను గడుపుకుంటాను, ఇలాగా రేషన్ ఇస్తున్నారు, ఇది వస్తుంది, దీంతో నాకు కాలం వెళ్ళిపుచ్చుకుంటానికి బాగుంటుందని వృద్ధులైతే చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే విడో పెన్షన్స్ కూడా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలా క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో ప్రతి వార్డులోకి వెళ్ళి మా ఇన్ఛార్జ్ గారైన వల్లూరు బాబుజీ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక వార్డుకి వెళ్ళడం, అక్కడ ఉన్న వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ కలుసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో 3,000 ఇచ్చేది, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయలు కూడా ఇవ్వడం, వాళ్ళు ఒక మెడికల్కి సంబంధించిన ఖర్చులు పోవడగా చాలా ఆనందంగా ఉంది. గతంలో ఇచ్చినప్పుడు అయితే ఒక నెల తీసుకోకపోతే ఆ పెన్షన్ పోయేది. కానీ ఇప్పుడు 3 నెలల వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 3 నెలల వరకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి. అలాగే ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ప్రజల యొక్క అవసరాలు తీర్చుకొని వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ కూడా తీర్చే క్రమంలో మనం అంతా పనిచేయాలి. అలాగే ఈ నెల నుంచి అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సముఖం వ్యక్తపరిచింది. అలాగే భర్త పోయిన వెంటనే పెన్షన్ గతంలో వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి కూడా పోయిన పాత బకాయిలు కూడా కలిపి ఇవ్వడం ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తున్న మా తెలుగుదేశం కార్యకర్తలకు, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసి ఫిబ్రవరి నెలలో అనౌన్స్ చేశారు. అధికారం రావడంతో 3 నెలలు కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు మొదటి నెల ఇచ్చి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్ రీడ్ వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కార్యక్రమం ప్రతిరోజు కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి నెల కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులతో పాటు మీరు కూడా పెన్షన్లు ఇచ్చి ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేర్చామని చెప్పని తెలియపరచామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి నెల కూడా ప్రతి గ్రామంలో కార్యకర్తలందరూ కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని, అదేవిధంగా సూపర్ 6 పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో అన్ని కూడా అమలు చేశారు. అభివృద్ధితో అలాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు కూడా ప్రోత్సాహం ఇచ్చి అన్ని రంగాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పని. ఎందుకు చెప్తున్నంటే ఇది వరకే పెన్షన్లు అంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు తెస్తారో తెలియదు. అలా నెలల తరబడి కూడా ఒక నెల తీసుకోకపోతే మొత్తం క్యాన్సిల్ పెట్టేవారు. అలా కాకుండా ఈవేళ 3 నెలలకు కూడా తీసుకోకపోయినా సరే ఆ పెన్షన్ తీసుకునే ఎలిజిబాటు మన చంద్రబాబు నాయుడు గారు ప్రియతమ నాయకులు కల్పించారు. అలాగే ఈరోజు ఎవరైనా పెద్దవారు అయ్యి చనిపోతే మరి ఆ భార్యకి తక్షణమే మరి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎల్లవేళలా ఆ ప్రభుత్వం చేసే పనులు సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈవేళ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనందరూ కూడా గమనించాలి. ఈవేళ సంక్షేమం ఎంత స్పీడ్గా అయితే ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేస్తూ, అలాగే అభివృద్ధి విషయంలో కూడా మరి చాలా అభివృద్ధి చేయటూ అన్ని ప్రతి రోడ్లు కానీ భవన ఇతరత్ర అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఈవేళ కంపెనీలు విదేశాల నుంచి కూడా అనేక రకాల కంపెనీలు వస్తాయి. ఉద్యోగస్తులు ఈవేళ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే రీతిలో లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ మరి అనేక రకాలుగా ఈవేళ సేవలు అందిస్తున్నారు.
భారత సరిహద్దు భద్రతా దళాల ఆవిర్భావ దినోత్సవం స్థానిక సత్యవతి నగర్లో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లైన్ కాల గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. అతిథులుగా పేరుచర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు, సిఆర్పీఎఫ్ మాజీ అధికారి అడ్డగర్ల సురేష్ కుమార్, మానవతా నాయకులు మానేపల్లి కిరణ్లు పాల్గొన్నారు. బీఎస్ఎఫ్లో విశేష సేవలు అందించి పదవి విరమణ తరువాత డైమండ్స్ లయన్స్ క్లబ్లో సేవలు అందిస్తున్న డైమండ్స్ డైరెక్టర్ లైన్ ఆకుల సతీష్ నాయుడుని శాలువాలతో పూలమాలలతో సన్మానం జరిపారు. సిఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి అడ్డగర్ల సురేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన లైన్ కాల గోపికృష్ణ, లైన్ పేరుచర్ల మురళీకృష్ణంరాజులకు జవాన్ల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం లియో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాల కార్తిక్ ధర్మతేజ, వార్డు నాయకులు మురళి, ముఖేష్, ఎస్వి రంగారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున భారత సరిహద్దుల్లో భద్రతా దళాలు వారు చేస్తున్నటువంటి అహర్నిశలు మన భారతదేశాన్ని కాపాడుతూ వారు చేసినటువంటి పహరా సందర్భంగానే మనం ఈ రోజున స్వేచ్ఛగా మనం నిద్రించగలుగుతున్నాం. ఎందుకంటే వారు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా మనం చాలా ప్రమాదకరంలో, ఎందుకంటే చుట్టూ ఉన్న శత్రువులు భారతదేశాన్ని కబళించాలని చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు అనుక్షణం ఎదురు చూస్తున్నాయి. వారికి అవకాశం ఇవ్వకుండా మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అనునిత్యం ప్రతి సెకండు కూడా అప్రమత్తంగా ఉండి మనల్ని రక్షిస్తున్నందుకు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ BSF జవాన్లని ఎవరైతే మిలిటరీలో వారి యొక్క సేవలు అందించి మన ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారిని సత్కరించాలి. BSFలో విశేష సేవలు అందించి తదనంతరం తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్లో సభ్యుడిగా చేరి విశేష సేవలు అందించినటువంటి ఆకుల సతీష్ గారిని ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున చిరు సత్కారం చేయడానికి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కాల గోపికృష్ణ గారి అధ్యక్షతన ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళ యాక్టివిటీ టోటల్గా లైన్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇండియన్ ఆర్మీ కొంచెం లోపల ఉంటారు. ఫెన్స్ వేయాలంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్ మొత్తం BSF వాళ్ళే వేశారండి. ఇటు హిమాలయన్ రీజన్ వచ్చేటప్పటికి మనకి ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ అని ఉంటుంది, వాళ్ళతో ఎలానే పనిచేస్తారు. దెన్ ఇండియన్ ఆర్మీకి ఇన్ఫామ్ చేస్తారు ఇఫ్ దెర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీథింగ్. వీళ్ళు ఫార్వర్డ్ పొజిషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళే ఇన్ఫామ్ చేస్తారు. మనందరికీ పాపులర్గా BSF గురించి తెలియాలంటే వాగా బార్డర్ దగ్గర వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్, బీటింగ్ ద రిట్రీట్, మనిషి ఎత్తు కాళ్ళు లేపుతారు పైకి. దే గివ్ ఏ గార్డ్ ఆఫ్ ఆనర్ టు ద కంట్రీ. సో దే కీప్ ఆన్ గార్డింగ్ అవర్ బార్డర్ టు ది ఫార్వర్డెస్ట్ పొజిషన్. ఒక్కసారి ఊహించండి, అందరూ మనం రోడ్డు బాగోలేదు లేకపోతే సీసీ రోడ్డు పడలేదు అనుకుంటాం. అడవిలో నడుచుకుంటూ వెళ్ళి బార్డర్లో ఉండాలి. వాటర్ అయితే కూడా పట్టుకెళ్తారు. భోజనం మటుకు వస్తే తింటారు, లేకపోతే లేదు. వీళ్ళకి ఒక రకమైన చిన్న సారీ నేను చెప్పాల్సింది ఏంటంటే, మళ్ళీ రిటైర్ అయ్యి సమాజంలోకి వచ్చాక చిన్న చిన్న పనులకి 100 అడిగితే ఎవరన్నా మాకు ఎవరేమి ఇచ్చారు గురు, మేము అక్కడ ప్రాణాలు వడ్డీ పనిచేసాం కదా అని బాధపడుతూ ఉంటారు. ఆ బాధ అధిగమించేలాగా సమాజం అప్గ్రేడ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపనా దినోత్సవం గత 60 సంవత్సరాలుగా 60వ స్థాపనా దినోత్సవం ఈ రోజున డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటున్నాం. అసలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది టైప్ ఆఫ్ డ్యూటీ ఎలా ఉంటుందంటే, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో స్టేట్ బోర్డర్లోని డ్యూటీ చేస్తుంది. అలాగే 24 గంటలు డ్యూటీ కంటిన్యూ బోర్డర్ సీల్ చేయడం ఉంటుంది. అనుక్షణం భారతదేశాన్ని ఒక గోడలాగా, సరిహద్దుల మధ్యలో ఒక గోడలాగా కాపలా కాయడమే మా లక్ష్యం. మాకు ఈ అవకాశం ఇచ్చిన డైమండ్స్ లయన్స్ క్లబ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీ
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.